సో హాయ్, నేను చాలా రోజుల నుంచి ఒక విషయాన్ని అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బట్ అది అంత రిలీవెంట్గా ఉంటుందో లేదో అన్న విషయం నాకైతే తెలియదు. బట్ మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే డైలీ వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఎనీ టైం, డైలీ వన్ టైం అయినా చేస్తూ ఉంటారు. సో ఈ విషయం గురించి కొన్ని చెప్పాలనుకుంటున్నాను. లైఫ్లో జరిగిన కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటాను. ఏంటంటే నన్ను సెకండ్ క్లాస్లో హాస్టల్లో వేశారు. రోజులు అయ్యేసరికి బాగా వీక్ అయిపోయాను అనమాట. బాగా వీక్ అవడంతో హాస్టల్ మేనేజ్మెంట్ కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. సో అసలు మా పేరెంట్స్ కూడా చాలా ఇచ్చేవారు ఎందుకు ఎలా అయిపోతుందని. సో హోమ్ సిక్లు కూడా బాగా ఇచ్చేవారు ఆ టైంలోని. హోమ్లో ఎక్కువగా స్పెండ్ చేసేవాడిని. అయినా ఏమీ సెట్ అయ్యేవాడిని కాదు. హాస్టల్లో ఉన్న ప్రతిసారి మా పేరెంట్స్ వచ్చి చాలా ఏడ్చేవారు. సో నేను కూడా చాలా ఎక్కువగా ఏడ్చేవాడిని ఆ టైంలోని. సో సెకండ్ క్లాస్ అంతా అలా అయిపోయింది. సో తర్వాత ఏంటంటే 5th క్లాస్లో నాకు సీట్ వచ్చిందనమాట, సింహాచలం రెసిడెన్షియల్ స్కూల్లోని. సో అక్కడ జాయిన్ చేశారు. బాగుంటుంది అక్కడలా, నా సెకండ్ క్లాస్లో ఉన్నట్టుగా ఇక్కడ ఏమి ఉండదని, ఎడ్యుకేషన్ అంతా బాగుంటుందని జాయిన్ చేసేసరికి 6th 7th చాలా ఎక్కువ ఏడ్చేవాడిని. ఎంత ఏడ్చేవాడిని అంటే అంత ఎక్కువ గుర్తొచ్చేవారు అనమాట. అక్కడ టీచర్ స్టాఫ్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. సో కొట్టేసేవారు అనమాట, కొట్టేవారు చాలా ఎక్కువగా చదవట్లేదని. సో ఆ ఏడుపు ఫ్యామిలీ మీద ఉన్న బెంగ చాలా ఎక్కువ అయిపోయింది. సో 6th 7th ఇంకా అలా ఏడవడంతోనే అయిపోయింది. సో సెలవులు రావడం, ఎంజాయ్ చేయడం, మళ్ళీ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా ఎక్కువగా బాధగా ఉండేది. రావాలనిపించేది కదా, ఏడ్చి ఉండేవి అన్ని నెలలు అది ఇది అని చెప్పి రావడంతో 8th వచ్చేసరికి కాస్త సెట్ అయ్యాను. బట్ నాకు మా ఇంటికి ఉన్న బాండింగ్స్ అయితే అలా కొద్ది డిక్రీజ్ అయ్యానని చెప్పాలి. సో ఇక్కడ IIITలో సీట్ రావడంతో మళ్ళీ 6 years హాస్టల్. సో ఏంటి 6 + 6 12 years ఇంక మళ్ళీ హాస్టల్లోనే గడుపుతాను. సో ఏంటంటే దానికి దీనికి లింకేజ్ ఏంటంటే రోజు మాట్లాడుతున్నారు కదా. సో ఆ టైప్ ఆఫ్ బాండింగ్ అనేది నాకు మా ఫ్యామిలీకి తగ్గుతుందని, ఆ టైప్ ఆఫ్ కనెక్షన్ మళ్ళీ ఏర్పడాలని కోరుకుంటున్నాను. ట్రై చేస్తాను. బట్ అది ఎంతవరకు వీలు పడుతుంది అన్న విషయం నాకు తెలీదు. అంతా ఇప్పుడు ఎందుకు షేర్ చేసుకున్నానంటే ఇప్పుడు రియలైజ్ అవుతుంది కాబట్టి. సో ఏడవడం అంటే ఏంటో కూడా తెలియదు ఇప్పుడు నాకు. నేను ఫైనల్గా ఏం చెప్పాలనుకున్నాను, ఇంటర్వ్యూలో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా చిల్డ్రన్ ఉన్నారనుకోండి, సో వాళ్ళకి ఒక సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు ఇంట్లోనే ఉండవండి. ఎందుకంటే ఒకసారి డిస్కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడతారని అనుకుంటున్నాను. నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తాను. మా స్కూల్ నుంచి చాలామంది వచ్చారు ఇక్కడికి. సో వాళ్ళలో ఒకడైతే అలాగే చెప్తూ ఉంటాడు, మాది జాయింట్ ఫ్యామిలీరా, అలా అందరినీ విడిచిపెట్టి రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో అదే 2-3 days ఎక్స్ట్రా ఉండి వస్తానని చెప్పేవాడు. బట్ ఆవిడ అలా ఫీల్ అవుతున్నాడు తెలియదు, బట్ తెలుసుకుంటలే. 6 నుంచి మా సెక్షనే. సో ఎప్పుడు అలాంటి ఫీలింగ్ అయితే రాలేదు. సో ఇది చాలా ఇష్టం. బట్ అంత బాండింగ్ అయితే వాళ్ళతో క్రియేట్ అవ్వట్లేదు ఇప్పటికి. సో వాళ్ళు నా పైన చూపిన లవ్ని, ఎఫెక్షన్ని మళ్ళీ వాళ్ళపై చూపించలేకపోతున్నాను, కనెక్ట్ అవ్వలేకపోతున్నాను వాళ్ళకి మళ్ళీ. సో ట్రై చేస్తున్నాను ఎంతగా కనెక్ట్ అవ్వాలని. సో ఆ కనెక్షన్ అయితే మళ్ళీ ఏర్పడట్లేదు. నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అంతే. వాళ్ళకి చిన్న ఏజ్లోనే అలా హాస్టల్లో ఉండడంతో బయట ప్రపంచం అంటే ఏంటో తెలియదు. సో ఎక్కువగా తిరగను, మూవీస్ కూడా వెళ్ళను. సో చాలా తక్కువ, చాలా రేర్. వాళ్ళకంటూ ఒక ఏజ్ వచ్చిన తర్వాత జాయిన్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్ అంతే. కాబట్టి మా స్కూల్ నుంచి వచ్చిన అందరూ అలాగే ఫీల్ అవుతారు అన్నట్టు అనిపిస్తుంది. మ్యాక్సిమం వాళ్ళు కూడా వీక్లీ 1 or వీక్లీ 2 అలా చేస్తూ ఉంటారు. సో నేనైతే వీక్లీ 1 or 2 చేస్తూ ఉంటాను. మ్యాక్సిమం వాళ్ళు చేసినప్పుడే మాట్లాడుతూ ఉంటాను. ఏడ్చి గుండెనిది రాయిలా అయిపోయింది మొత్తానికి. అంతైనా ఏడ్చుకుంటూ స్కూల్లోనే ఉండాలి తప్ప ఇంటికి పంపించేవారు కాదు. చాలా రేర్గా పంపేవాళ్ళు నేను. కానీ 9th 10th కనెక్షన్స్ కాస్త బాగున్నాయి స్కూల్లోని. చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. సో వాళ్ళతో బాండింగ్ అయితే బాగానే ఉంది. బట్ ఫ్రెండ్స్తో నేను బాండింగ్ గురించి మాట్లాడట్లేదు, మా ఫ్యామిలీకి ఉన్న కనెక్షన్ గురించి. జాయిన్ చేయాలని ఆలోచన ఉంటే సో షేర్ చేయండి, ఒక ఆలోచించమని చెప్పండి వాళ్ళని. వాళ్ళు ఎక్స్టర్నల్గా అయితే బాగానే ఉంటారు, బట్ ఇంటర్నల్గా వాళ్ళకైతే చాలా చేంజెస్ వస్తాయి. ఒక్కొక్కరి మైండ్ సెట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకే కాస్త ఆలోచించి డెసిషన్ తీసుకోమని చెప్తాను.
ఎలా ఫీల్ అవుతున్నానో ఇంకెవరైనా ఎలా ఫీల్ అవుతున్నారా అనే విషయం కాస్త చెప్పండి. సో ఎవరైనా ఫీల్ అయితే ఒకసారి కామెంట్లో చెప్పండి. సో చాలా కష్టంగానే ఉంది, బట్ ఐ రియల్లీ వాంటెడ్ టు మేక్ కనెక్షన్ విత్ దెమ్.